హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఇన్షాట్లో సర్కిల్తో వీడియో ఎలా చేయాలి అనే దాని గురించి అయితే షేర్ చేయబోతున్నాను. అంటే యాక్చువల్గా మనం ఏదన్నా ఫ్రీ ఇమేజెస్ కానీ ఫ్రీ వీడియోస్ కానీ ఏదన్నా యూజ్ చేసినా లేదా స్క్రోలింగ్ టెక్స్ట్ లాంటిది ఏమన్నా పెట్టినా సర్కిల్లో మన వీడియో ఎలా రావాలి, అంటే మనం కనిపిస్తూ చేసే వీడియో ఎలా రావాలి అనే దాని గురించి అయితే షేర్ చేయబోతున్నాను. అండ్ అసలు స్క్రోలింగ్ టెక్స్ట్, ఇమేజెస్ అండ్ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఉంటుంది కదా, మనం కనిపించి చేయాల్సిన అవసరం ఏముందని మీరు అనుకోవచ్చు. ఇదేంటంటే వాయిస్ ఉంటే ఓకే, కానీ కొన్నిసార్లు మనకి ఈవెన్ వాయిస్ ఉన్నా కూడా రీయూజ్డ్ కంటెంట్ అనేసి వస్తుంది అనమాట. సో ఆ రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ సాల్వ్ చేయడానికి మనం ఇలా చేసుకోవచ్చు అనమాట వీడియోస్. మీరు కనిపించే ఉద్దేశం లేదు మీకు, కానీ కనిపిస్తూ చేయాలి ఎట్లయినా, అప్పుడు ఏం చేస్తారు? సో ఏంటంటే అప్పుడు ఇలా చేయొచ్చు అనమాట. అంటే వీడియో మాత్రం మీరు కనిపించే వీడియోనేమో చిన్నగా ఒక చిన్న సర్కిల్లో ఉంటుంది, అండ్ స్క్రోలింగ్ టెక్స్ట్ మాత్రం పక్కన వస్తూ ఉంటుంది అనమాట. లేదంటే ఇమేజెస్ అయితే ఇమేజెస్ ఏదైతే అది అలా వస్తూ ఉంటుంది, అండ్ వాయిస్ అనేది ఉంటుంది అనమాట. సో అట్లా చేస్తే ఏంటంటే మనకి ఫ్యూచర్లో కూడా ఏమి ఇబ్బంది అయితే ఉండదు. రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూస్ లాంటివి అయితే రావన్నమాట. మెయిన్గా ఇలాంటివి చేసేది ఎక్కువగా స్టోరీస్ చేసేవాళ్ళు, మోటివేషనల్ కోట్స్ పెట్టేవాళ్ళే ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. సో నేను చాలా క్లియర్గా చేశానండి. ఇట్లా మనకి స్క్రోలింగ్ టెక్స్ట్తో పక్కన సర్కిల్తో మన వీడియో ఎలా రావాలి అనేది ఒక వీడియో క్లియర్గా చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ముందుగా అసలు తెలుగు ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. గూగుల్ క్రోమ్లో తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు కొన్ని వెబ్సైట్స్ వస్తాయి. దాంట్లో నుంచి మీరైతే మీకు కావాల్సిన ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ ఫాంట్, ఈ రామభద్ర రెగ్యులర్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇది జస్ట్ డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయ్యి మన ఫోన్లోకి అయితే ఇది జిప్ ఫైల్ లాగా డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో జిప్ ఫైల్ని మనం యాడ్ చేయలేమండి. సో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం, ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది. సో నేను చూపిస్తాను. ఇక్కడ డౌన్లోడింగ్ ఫైల్, సో ఫైల్ డౌన్లోడెడ్ అనేసి వచ్చింది కదా. సో ఇప్పుడు ఒకసారి ఇన్షాట్లోకి వెళ్ళి, ఇప్పుడు ముందు అసలు ఫాంట్స్ ఇన్స్టాల్ మాత్రమే, వీడియో క్లిక్ చేసుకుని జస్ట్ బ్లాంక్ ఇమేజ్ ఏదన్నా క్లిక్ చేసి జస్ట్ సెలెక్ట్ చేయండి. సో బ్లాక్ ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ జస్ట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ టెక్స్ట్ ప్లస్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి ఏదో ఒక వర్డ్ లెటర్ ఇవ్వండి. ఇస్తే మనకి ఇది హైలైట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ సెకండ్ సింబల్ ఉంది కదా, ఆ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ చూసారంటే కనుక ఇది జిప్ ఫైల్ కాబట్టి మనకి ఇక్కడ రావట్లా. సో ఇక్కడ మై ఫైల్స్ అనేది ఓపెన్ చేయండి ఫస్ట్. అంటే ఇది ఏ ఫోన్లో అయినా సరే ఉంటుందండి. సో అది ఓపెన్ చేసి డౌన్లోడ్స్లో మనం డౌన్లోడ్ చేసిన ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి జస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇట్లా మనకి ఒక ఫోల్డర్ లాగా ఇట్లా విడిగా అయిపోయి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్షాట్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ టెక్స్ట్ ఒకసారి ఇచ్చి చూడండి. ఏదైనా సింపుల్ జస్ట్ ఒక లెటర్ ఇస్తే ఇది హైలైట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సెకండ్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఈ రామభద్ర రెగ్యులర్ అనే ఫోల్డర్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఈ రామభద్ర అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇలా మీకు ఏ ఫాంట్స్ కావాలంటే ఆ ఫాంట్స్ ఇలా డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఈ స్క్రోలింగ్ టెక్స్ట్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా ఇప్పుడు ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, దీన్ని 20 సెకండ్స్ వరకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే నేను రికార్డ్ చేసుకున్న వీడియో వచ్చేసి 20 సెకండ్స్ ఉందన్నమాట. నేను ఎడిట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. స్టోరీ చదివి దాన్ని ఎడిట్ చేసి పెట్టుకున్నాను. సో 20 సెకండ్స్ వరకు ఇలా తీసుకొస్తున్నాను. ఇప్పుడు టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి మనం. సో టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ ముందు టెక్స్ట్ నేను ఒక యాప్లో పెట్టుకున్నానండి. మన ఫోన్లో ఏ ఫోన్లో అయినా సరే మనకి యాప్స్ ఉంటాయి అన్నమాట, టెక్స్ట్ రాసుకోవడానికి యాప్స్. సో ఆ యాప్స్లో మీరు పెట్టుకోవచ్చు. ఆ స్టోరీని కాపీ చేసి మీరు ఎక్కడి నుంచి కాపీ చేసుకున్నా అక్కడ పేస్ట్ చేసుకుని దీన్ని లైన్స్గా ఇలా డివైడ్ చేసుకోండి. అంటే ఇది మొత్తం మనకి ఒకే లైన్లో వస్తుంది మనం ఇన్షాట్లో పెట్టంగానే. సో దీన్ని ఇలా లైన్స్గా డివైడ్ చేసుకోండి, ఇట్లా ఒక్కొక్క లైన్ వచ్చేలాగా. ఇది మనకి డిఫరెంట్ లైన్స్లో ఉన్నా కానీ ఇది మొత్తం ఒకటే టెక్స్ట్ అన్నమాట. సో అందుకే దీన్ని ఒక లైన్ తర్వాత ఒక లైన్ వచ్చేలాగా పెట్టుకుని దీన్ని కాపీ చేసుకోండి ఫస్ట్. ఇలా కాపీ చేసుకుని ఇన్షాట్లోకి తీసుకుని వెళ్ళి జస్ట్ టెక్స్ట్ దగ్గర క్లిక్ చేసి మళ్ళీ టెక్స్ట్ క్లిక్ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. మనం ఎలా అయితే లైన్స్ పెట్టామో సేమ్ అదేలాగా వస్తుంది. ఇంకా కూడా మీకు ఇంకా ఎక్కువ లైన్స్ రావాలి అనుకుంటే ఇంకా తగ్గించుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇలా సైజ్ అయితే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు మనకు కావాల్సిన దాన్ని బట్టి. సో దీనికి మనకి స్క్రోలింగ్ టెక్స్ట్ కూడా ఇవ్వాలి కాబట్టి సైజ్ అయితే సెట్ చేసుకుని కిందకి తీసుకురండి ఫస్ట్. దీన్ని ఇలా కిందకి తీసుకొచ్చి ముందుగా
ఈ టెక్స్ట్ మొత్తం ఈ 20 సెకండ్స్ వీడియోకి సెట్ అయ్యేలాగా ఇలా డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి స్టార్టింగ్కి వచ్చేసి ఇప్పుడు మనం దీనికి యానిమేషన్ ఇవ్వాలి, అంటే కింద నుంచి పైకి వెళ్ళేలాగా యానిమేషన్ ఇవ్వాలన్నమాట. సో ఆ యానిమేషన్ కోసం దీన్ని సెలెక్ట్ చేసి ఉంచితే ఇక్కడ మనకి యానిమేషన్ సింబల్ కనిపిస్తుంది. జస్ట్ దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి చివరి వరకు తీసుకురండి. తీసుకొచ్చి ఈ ప్లస్ యానిమేషన్ ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసేసి జస్ట్ ఈ టెక్స్ట్ని పైకి జరపాలి ఇట్లాగా. అంటే మనకి యానిమేషన్ ఎలా కావాలి అనే దాన్ని బట్టి ఇలా జరపాలన్నమాట. జరిపేసి జస్ట్ టిక్ మార్క్ పెట్టేసేయండి. ఇలా టిక్ పెట్టిన తర్వాత మనకి వీడియో అనేది ఇలా ప్లే అవుతుంది. ఇట్లా స్లోగా స్క్రోలింగ్ టెక్స్ట్ లాగా ప్లే అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఈ పిఐపి అని ఉంది కదా, ఆ పిఐపి క్లిక్ చేసుకుని మనం రికార్డ్ చేసుకున్న వాయిస్ ఉంది కదా వీడియో, సో అది తీసుకురండి ఇక్కడికి. ఇక్కడ మాస్క్ సెలెక్ట్ చేసుకుంటే మనకి సర్కిల్ లాగా వస్తుంది అనమాట. ఈ స్క్వేర్ పోయి సర్కిల్ లాగా వస్తుంది ఇట్లాగా. సో ఈ సర్కిల్లో మీకు ఏ పార్ట్ ఆఫ్ వీడియో కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ పెట్టేసేయండి. జస్ట్ సైజు కూడా మనకు కావాల్సిన సైజులో ఇలా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దీన్ని ఇలా ఒక రైట్ సైడ్ ఒక కార్నర్లో పెట్టేసి జస్ట్ ఇలా మనకి స్క్రోల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి మనం కనుక ప్లే చేసి చూసామంటే తెలుస్తుంది ఎలా ప్లే అవుతుంది అనేది. ఒక అడవిలో ఒక చెట్టు పైన ఒక కాకి ఒక హంస గూడులు కట్టుకుని ఉండేవి. అవి రెండు మంచి స్నేహంగా ఉండేవి. ఒకరోజు వేటగాడు అలసిపోయి చెట్టున విశ్రాంతి తీసుకున్నాడు. నిద్ర పట్టేసింది. కానీ వేసవికాలం, అతని శరీరం అంతా చెమటలు పట్టాయి. అది హంస చూసింది. సో ఇలా ప్లే అవుతుందండి. మీకు అర్థం కాకపోతే కొంచెం స్లో చేసుకుని చూడండి, ఒకసారి అర్థమవుతుంది. సో ఇన్షార్ట్లో స్క్రోలింగ్ టెక్స్ట్ ఇలా వీడియోతో కలిపి ఇలా చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇట్లా క్రియేట్ చేసుకోవాలండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.